శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. మన భవిష్యవాణి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి వాళ్ళ మన వీడియోలో మేషరాశి వారికి ఆరోగ్యము, విద్య, ఉద్యోగము, ఆర్థిక స్థితి, కుటుంబము మరియు వ్యాపారం సంబంధించిన గోచార ఫలితాల గురించి తెలుసుకుందాము. ఈరోజు మంగళవారం ఏప్రిల్ 15వ తారీఖున మేషరాశిలో జన్మించిన వారికి జ్యోతిశాస్త్రంలో గ్రహాల ప్రభావం ఏ విధంగా ఉందో తెలుసుకుందాము. ఓం శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. సమస్యలు లేని వారంటే ఎవరుండరండి. ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగము, ఆరోగ్యము, వ్యాపారము, సంతానము, భార్యాభర్తల మధ్య సమస్యలు, చెడు ప్రయోగాలు, ఇలా ఎవరికుండే సమస్యలు వారికి ఉంటాయి. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినవారు ఎంతోమంది ఉండి ఉంటారు. కానీ ఒక్కసారి నమ్మకంతో ఈ గురువుగారు ఫోన్ చేసి చూడండి, 100% ఖచ్చితమైన పరిష్కారం గంటలో చూపిస్తారు. గురువుగారి పేరు వచ్చి మల్లికార్జున రాజు గారు. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9966661726. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా గంటలో పరిష్కారం చూపిస్తారు. చాలా నమ్మకమైన గురువు గారండి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఈరోజు మీ అంతర్గత బలం మిమ్మల్ని బహుళ స్థాయి ఆలోచనలకు గురి చేస్తుంది. మీరు ఏదైనా సమస్య యొక్క విభిన్న కోణాలను చూడగలుగుతారు. మీ స్నేహితులను మరియు తోటి వారిని తీర్పు చెప్పడంలో మీరు సరైన వారని చెప్పుకోవచ్చు. తార్కిక ఆలోచనలకు అవకాశం లేని పరిస్థితిలో మీ అంతర్దృష్టిని అనుసరించండి. మీలో దాగి ఉన్న సామర్థ్యాన్ని అన్వేషించడానికి ఇది ఒక మంచి సమయము. ఏవైనా వాదనలకు దూరంగా ఉండడం, ఎందుకంటే అవి తర్వాత మీకు సమస్యలను సృష్టిస్తాయి. కాబట్టి వాదనలకు దూరంగా ఉండండి. మీ శరీరాన్ని కాకుండా మీ మనసును పెంపొందించుకోవడం గురించి ఆలోచించండి. మీరు శారీరకంగా మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకుంటారు. మీ అతిగా శ్రమించే మనసు యొక్క తొందరపాటు వల్ల విశ్రాంతి తీసుకోండి. మీ మెదడుకు ఆహారంగా ఉండే కొన్ని వినోద కార్యకలాపాల్లో పాల్గొనండి. ఈ సమయంలో కొన్ని నిమిషాలు మీకోసం కేటాయించుకోండి. దృష్టి కేంద్రీకరించండి మరియు ధ్యానం చేయండి. వివిధ దశల్లో నడుస్తున్న మీ ఆలోచన ప్రక్రియకు దిశానిర్దేశం చేసుకోండి. ఎవరు పరిపూర్ణులు కారు. ప్రపంచం ప్రశాంతంగా ఉన్నట్లు అనిపిస్తే మొదటి దాంతో మీరు పోరాడుతున్నప్పుడు కొత్త తలుపు కోసం ప్రయత్నించడంలో తర్కం లేదు. కోరికలకు అందం లేదు. కానీ మీరు మీ సంబంధంలో స్థిరంగా ఉంటేనే మెరుగైన రేపటి కోసం మీ శక్తిని వినియోగించుకోవాలని అర్థం చేసుకోండి. ఇతరులను బాధ పెట్టవద్దు. ధ్యానం సాధన చేయండి. తద్వారా మీరు మీ ఆరోగ్యాన్ని మీరే మేలు చేసుకునే వారు అవుతారు. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఈరోజు చాలా బాగుంటుంది. మీరు కొంతకాలంగా ఈ ఆలోచన గురించి ఆలోచిస్తూ ఉండవచ్చు మరియు దాన్ని అమలు చేయడానికి ప్రస్తుతం ఉన్నంత సమయం లేదు. కొత్త అవకాశాలు మీ తలుపు తడతాయి మరియు దాదాపు అన్నీ నిజమైనవే. మీరు తుది నిర్ణయం తీసుకుంటే మీరు ఆందోళన చెందుతున్న ఇతర సమస్యలు చాలా వరకు మాయమైనట్లు మీరు చూస్తారు. మీ పిల్లలు లేదా ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరికైనా ఆరోగ్యం పాడటము మీ వైవాహిక జీవితంపై ప్రభావాన్ని నేరుగా చూపగలుగుతుంది. అందువల్ల మీకు ఆందోళన కలిగించవచ్చును. మీ చుట్టుపక్కల ఒకరు మిమ్మల్ని ఆర్థిక సహాయం చేయమని అడగవచ్చును. వారికి అప్పు ఇచ్చే ముందు వారి యొక్క సామర్థ్యాన్ని చూసుకొని అప్పు ఇవ్వడం అయితే మంచిది. లేనిచో మీకు నష్టం వస్తుంది. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం మిమ్మల్ని వరీ చేసి ఆతృతకు గురి చేస్తుంది. చాలా కాలంగా చేయాల్సిన ఉత్తర ప్రతురాలు తప్పనిసరిగా జరపవలసిన రోజు ఇది. వ్యాపార భాగస్తులు సహకరిస్తారు. అలాగే మీరు వారితో కలిసి నిలిచిపోయిన పెండింగ్ పనులను పూర్తి చేయడానికి ఈరోజు మంచి రోజు. జీవితం ఆనందంగా ఉండటానికి మీ స్నేహితులతో కలిసి సమయాన్ని గడపాలి. లేనిచో మీరు ఇబ్బందిలో ఉన్నప్పుడు ఎవరు మిమ్మల్ని రక్షించడానికి రారు. మీతో కలిసి ఉండటానికి గురించి మీకు అంతగా నచ్చని పలు విషయాలను మీ జీవిత భాగస్వామి ఈరోజు మీకు చెప్పవచ్చును. దాన్ని మీరు చిరాకు పడకుండా శాంతంగా ఉంటే మీ జీవిత భాగస్వామి మీతో ఆనందంగా ఉంటారు. ఈరోజు మీరు గొప్ప ఆరోగ్యము మరియు కుటుంబ జీవితం కోసము మీ ఉదరం తాకేలా బంగారు గొలుసు ధరించండి. తద్వారా మీకు ఆరోగ్యం పరంగా, కుటుంబ జీవితం పరంగా చాలా లాభదాయకంగా ఉంటుంది. ఈరోజు మీకు ఆరోగ్యం పరంగా 5, సంపద 2, కుటుంబం 1, ప్రేమ సంబంధ విషయాలు 1, వృత్తి 5, వివాహాల జీవితము 1. మరి మేషరాశి వారికి మంగళవారము ఏప్రిల్ 15వ తారీఖున గ్రహాలు ఈ విధంగా గోచరిస్తున్నాయి. మీకు కానీ మా వివరణ నచ్చినట్టయితే మరి కొంతమంది మేషరాశి వారికి మా వీడియోను షేర్ చేయవలసిందిగా కోరుచున్నాము. మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.